ఇవన్నీ అవసరం జరిగిన నష్టానికి యాక్షన్ ఉండాలి. జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి. 3 క్రిమినల్ యాక్షన్ ఉండాలి. ఇది కల్పించాలి. అంతలోకి పనికిరాదు. ఎప్పుడైనా ప్రమాదం మీరు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే 15 రోజుల తర్వాత వాడిని తగ్గిస్తాం. రావణ స్వామి గ్రామ ప్రజలకి ఎక్కడ ఆల్ పార్టీస్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగొచ్చాం కదా అది ఒక మాట చెప్తే బాబు గవర్నమెంట్ స్థలము తోట పెరగడం మానేసింది. ఫోన్ చేసి అడిగండి గోడ కడితే ఇక్కడ ఏం అధికారం ఉందని మీ తమ్ముడికి చెప్పాలి. మొత్తం షూట్ చేస్తాం. అది మొత్తం వాటర్ రావడానికి మొత్తం పూర్తి ఇదంతా మొత్తం తోట వేసారు. నా 56 ఎకరాలు వాడికి గోరికి సంబంధం ఈ రెండు మెట్లు గీసారు. 4 పొంగలు లేదు. అన్ని చేస్తాం. నువ్వు నన్ను తిడతారు వాళ్ళు తిడతారు. వీడికి సంబంధం లేని భూమి ఇది బాబు గారు. వాడికి సంబంధం లేని భూమి ఇది. ఇది కవర్ చేయమని మొత్తం సంజు సరే ఫోన్ చేయించి చేయమని చెప్పి ఇప్పుడు షూట్ చేయండి. ఇంకా ఎన్నడుగా
కిందకి 20 అడుగులు ఉంది. స్టార్టింగ్లో వచ్చింది సొట్టడే కట్టాడు ఆల్రెడీ సొట్టడే. ఎలాగ ఇచ్చారమ్మా అది పీకెళ్తావా లేదా అది మాకు కావాలి. ఈ క్యాన్సర్ ఆఫ్ చేయాలి, లేకపోతే మా మాత్రం చచ్చిపోతుందా మరి మేమందరం బతకం. వాళ్ళు ఇది చిన్నగూడ ఈ విలేజ్ రెవెన్యూలోనే ఉంది. ఇది సర్వే నెంబర్ పక్కన మరి 10 ఎకరాలు ఉంది. 2 పంటలు వెళ్ళిపోయి ఇక్కడ 2-3 క్వారీలు చిన్న క్వారీలు ఉన్నాయి. 2 పంటలు కూడా మా బౌండరీ. వాళ్ళని కూడా భయపడుతున్నాడు, నీకు ఇక్కడ లేదురా పోర్ అనేసి. వాళ్ళంతా నా దీనిలో అంతా తగ్గుతానే కాదు అసలు ఇక్కడ ఉండడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. అంత ఘోరమా? తర్వాత అలా గదపలు చేస్తే ఈ విలేజ్ కూడా వస్తే ఆ విలేజ్ కోరి మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం చిన్నగొడబ, కొంకిడివరం, అలాగే పెదగొడబ, గదబవలస ఈ పంచాయతీలకి కొలరగొడబ ఈ పంచాయతీలకు ఆనుకొని అత్యం మైనింగ్ అనే ఒక మైనింగ్ కంపెనీ గత 15 ఏళ్ళుగా ఇక్కడ మైనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ, మిగతా ప్రజా సంఘాల తాలూకా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు రైతు సంఘాల నుంచి కూడా రావడం జరిగింది. రైతు సంఘాల నుంచి కూడా రావడం జరిగింది. ఈరోజు 15 ఏళ్ళ నుంచి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మైనింగ్ జరగడం వలన వీళ్ళు రిగ్ బ్లాస్టింగ్ యాక్చువల్గా వీళ్ళకి పర్మిషన్ లేదు, అది రాత్రిపూట చేస్తున్నారు ప్రత్యేకంగా. దానివల్ల ఇల్లు గోడలు పగుళ్ళు వచ్చేసాయి, అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అలాగే ఈ డస్ట్ వల్ల, అలాగే ఈ పొల్యూషన్ వల్ల వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది, పంటలు కూడా పాడైపోతున్నాయి, రకరకాల క్రోనికల్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు చాలాసార్లు కలెక్టర్ ఆఫీసర్కి వెళ్ళారు గత వైసీపీ ప్రభుత్వంలో. మైనింగ్ డిపార్ట్మెంట్కి అర్జీలు పెట్టుకున్నారు, అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి అర్జీలు పెట్టుకున్నారు, పోలీసులకి చెప్పుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పుకున్నారు. ఏ ఒక్కరికి చెప్పుకున్నా కూడా ఎక్కడ కూడా ప్రజలకి అనుకూలంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరగలేదు, న్యాయం జరగలేదు. ఈ అత్యం మైనింగ్ కంపెనీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఈరోజు మైనింగ్ కింగ్గా ఎలా ఏర్పడ్డాడు అనేదానికి కేజీఎఫ్ సినిమా చూస్తే ఇక్కడ అత్యం మైనింగ్ ఓనర్ని చూస్తే రెండు ఒకలాగే కనిపిస్తుంది. ఒకసారి చూడండి, అసలు వీళ్ళకి ఉన్న పర్మిషను అంటే పాత క్వారీలు ఏవైతే తీసుకున్నాడో అవి దాదాపు 100 అడుగుల లోపలికి తవ్వేసి యథేచ్ఛగా వదిలేశాడు. అలా దాన్ని చెరువులను ఆక్రమించేశాడు, దాన్ని వదిలేశాడు. బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి యాక్చువల్గా. డిపార్ట్మెంట్ కూడా బ్యాక్ ఫిల్లింగ్ చేయకుండా పక్కన ఇంకో క్వారీ ఇవ్వడానికి లేదు. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు 2022లో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇంకో క్వారీ 2037 వరకు ఇచ్చేసింది. అంటే ఈ 5 పంచాయతీల గ్రామస్తుల తాలూకా తర్వాత తరాలు కూడా ఇలాగే నష్టపోవాలి, ఇలాగే క్రోనికల్ డిసీజ్తో చచ్చిపోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది ఏంటో మరి నాకు తెలియదు, కానీ వైసీపీ ప్రభుత్వం ఈ పని చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అత్యం మైనింగ్ తాలూకా ఓనరు అలాగే ఈ సిబ్బంది తాలూకా వ్యవహారం అయితే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది గ్రామస్తులందరి తరఫున. వెంటనే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఈ ఆర్డర్స్ రావడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్కి. దీన్ని వెంటనే పరిశీలించి దీని మీద తగిన యాక్షన్స్ తీసుకోండి అని చెప్పి
ఈరోజు సర్వేయర్ గారు అలాగే మిగతా సిబ్బంది రావడం జరిగింది. ఒక ప్రైమరీ అబ్జర్వేషన్ అయితే ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. మంగళవారం కానీ బుధవారం కానీ డిపార్ట్మెంట్ హోల్ డిపార్ట్మెంట్ అలాగే రిలవెంట్ డిపార్ట్మెంట్స్ పొల్యూషన్ డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా జాయింట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడైతే వైలేషన్స్ జరిగాయో అవన్నీ కూడా పరిశీలిస్తారు తప్పనిసరిగా. ఈ అత్యం మైనింగ్ కంపెనీ ఏదైతే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో దగ్గర కొన్ని 100 ఎకరాలలో పామాయిల్ తోటలు వేసుకున్నారు, చెరువులు కబ్జా చేశారు, అలాగే రైతుల తాలూకా భూముల్ని దౌర్జన్యంగా లాగేసుకొని దాని మీద రోడ్లు వేసుకున్నారు. అలాగే జంజావతి మన తోటపల్లి కుడికాలువల వాటికి అడ్డంగా వీళ్ళు కలవాట్లు కట్టుకున్నారు, అంటే రోడ్లు వేసేసుకున్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా. తార్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు, బ్రిక్ ఫ్యాక్టరీ పెట్టారు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారో తెలియదు. అలాగే ఇన్ని అడుగుల లోతుకి ఎలా తవ్వేస్తున్నారో తెలియదు. బ్రిక్ బ్లాస్టింగ్ చేస్తున్నారు, అది కూడా పర్మిషన్ లేదు. సో వీటన్నిటికీ కూడా అలాగే వాటర్ ఇల్లీగల్గా తీసుకొస్తున్నారు ఎవరు పర్మిషన్ లేకుండా. సో ఎన్ని రకాల అంటే దీన్ని ఒక అక్షయ పాత్రగా తీసుకొని దీన్ని తోడేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా నష్టపోతున్నారు. దీని మీద తప్పనిసరిగా మంగళవారం కానీ బుధవారం కానీ మొత్తం అధికారులందరితో ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే క్వారీ ఉందో అత్యం మైనింగ్ క్వారీ ఏదైతే ఉందో మేము క్వారీలకు వ్యతిరేకం కాదు, మైనింగ్ అనేది చేయాలి, డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల పంట పొలాలు నష్టపోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇటు కంపెనీ యాజమాన్యానికి ఉంటుంది. ఆ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టే ఈరోజు ఆ ప్రజలందరి తరఫున రైతులందరి తరఫున ఇక్కడ రావడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని తప్పనిసరిగా సీజ్ చేయాల్సిందిగా, ఎందుకంటే వాళ్ళు లీగల్గా ఎంతైనా మైనింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇల్లీగల్గా చేసే ఏ యాక్టివిటీని కూడా సహించేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున బీజేపీ మన కమ్యూనిస్ట్ పార్టీలు రైతు సంఘాలు వీళ్ళందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం.